వర్షంలో చెట్టు మీద వంటలు. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక, చోటు చిలుక మరియు చిచ్చుకాకి వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్ను కాకిలతో కలిసి చిచ్చు ఇంటి వెనకాల కలుసుకుంటారు. ఎప్పుడూ రొటీన్గా ఇళ్లల్లో వండుకుని తినడం బోర్ కొట్టిందని ఆ రోజు ఏదైనా కొత్తగా చేయాలని మాట్లాడుకుంటారు. అబ్బా, రోజు ఆ 4 గోడల మధ్య వంటలు చేసి చేసి నాకు చాలా బోర్ కొట్టేసింది చోటు. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది, చల్లటి గాలి వీస్తోంది. మనమందరం కలిసి ఏదైనా కొత్తగా ప్లాన్ చేద్దామా? అవును తుని, నాకు కూడా ఈరోజు అసలు ఇంట్లో వంట చేయాలనే లేదు. ఏదైనా పిక్నిక్ లాగా ప్లాన్ చేద్దాం. పిల్లలు కూడా హాలిడేస్ తో బోర్ ఫీల్ అవుతున్నారు. మనం అందరం కలిసి అడవిలోకి వెళ్ళి అక్కడ ప్రకృతి మధ్యలో చెట్టు కింద వంట చేసుకుని తింటే భలే ఉంటుంది కదా. చిచ్చుకాకి నవ్వుతూ, అడవిలో వంటనా? ఆ ఐడియా బాగానే ఉంది, కానీ ఊరికే అలా వెళ్ళి వండుకొని తినడంలో కిక్కే ఉంది. నాకు ఇంకో సూపర్ ఐడియా వచ్చింది. మన ముగ్గురం ప్రాణ స్నేహితులమే, కానీ మనలో ఎవరి వంట బెస్ట్ అనేది ఎప్పుడు తేలలేదు కదా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, వంట బెస్ట్ అంటే నీ ఉద్దేశం ఏంటి చిచ్చు? ఏమంది తుని, మనం ముగ్గురం అడవికి వెళ్ళి ఎవరికి నచ్చిన కూర వాళ్ళు వండాలి. అదొక వంటల పోటీలాగా అన్నమాట. మన పిల్లలే మనకు జడ్జిలు. వాళ్ళ రుచి చూసి ఎవరి వంట బాగలేదో వాళ్ళను ఓడిపోయినట్లు ప్రకటిస్తారు. ఆ ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ ఇంటికి వారం రోజుల పాటు పని మనిషిలా వెళ్ళి ఫ్రీగా వంట చేసి పెట్టాలి. ఏమంటారు, ఓకేనా? చోటు చిలుక నవ్వుతూ, వామ్మో, నీ తెలివి తెల్లారా చిచ్చు. వారం రోజులు ఫ్రీగా వంట చేయించుకోవడానికి భలే ప్లాన్ చేశావు. కానీ నాకు సమ్మతమే. నా వంట గురించి మీకు తెలియందేముంది? ఈ పోటీలో నేనే గెలుస్తాను, చూసుకోండి. సరే చిచ్చు, నాకు కూడా ఓకే. నా వంటలో ఉండే ప్రేమ ముందు మీరెవ్వరూ గెలవలేరు. ఈ వంటల పోటీ ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లలు, మీరు జడ్జిలుగా ఉండడానికి రెడీనేనా? బుజ్జి పిచ్చుగా గంతేస్తూ, మాకు భలే మజా వస్తుంది. మీ ముగ్గురు వండిన వంటని మేమే టేస్ట్ చేస్తాము. అవును పిన్నే, నేను జడ్జిని అవుతాను. ఎవరి వంట రుచిగా ఉంటుందో, అందులో ఎన్ని ఉప్పు కారాలు సరిపోయాయో నేను చెప్తాను. మా అమ్మ కూడా పోటీలో ఉంది కాబట్టి నేను మా అమ్మ వంటకి ఓటు వేస్తాను. చిచ్చుకాకి తల మీద కొట్టి, ఒరే సన్నాసి, ముందే అలా చెప్తే ఎలాగరా? న్యాయంగా జడ్జిమెంట్ ఇవ్వాలి. నాకు నా వంట మీద నమ్మకం ఉంది. సరే, అందరూ ఇంటికెళ్ళి మీ సరుకులు పాత్రలు తీసుకుని అడవికి బయలుదేరండి. అలా ముగ్గురు తల్లలు వంటల పోటీకి సిద్ధమయ్యి తమ తమ ఇళ్లకు వెళ్లి కావలసిన సరుకులు, గిన్నెలు, గరిటెలు సర్దుకుంటారు. తుని పిచ్చుక వంకాయ బఠానీ కూర, చోటు చిలుక బంగాళదుంప ఫ్రై, చిచ్చుకాకి బెండకాయ పులుసు వండాలని నిర్ణయించుకుంటారు. మధ్యాహ్నం సమయానికి అందరూ అడవిలోకి చేరుకుంటారు. అడవిలో ఒక పెద్ద చెట్టు కిందున్న విశాలమైన స్థలంలో ఎవరి పొయ్యి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. అడవిలో దొరికే ఎండు పుల్లలు ఏరుకుని పొయ్యిని వెలిగించడానికని సిద్ధమవుతారు. అమ్మయ్య, నా పొయ్యి సెట్ అయిపోయింది. ఇక కట్టెలు పెట్టి మంట రాజేయడమే తరువాయి. పిల్లలు, మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఆడుకోండి, పొగొస్తుంది. నేను కూడా రెడీ అయిపోయాను. చిచ్చు, నువ్వు ఇంకా కట్టెలు పేర్చుకుంటున్నావా? తొందరగా రా. నా పనులు నాకు తెలుసు చోట, నువ్వు వండుకో. ఈ బెండకాయ పులుసుకి నాటు స్టైల్లో మంట పెట్టాలి. అప్పుడే ఆ పొగ వాసనకి కూర రుచి పెరుగుతుంది. అలా ముగ్గురు తల్లులు ఎవరి పొయ్యిలో వాళ్ళు కట్టెలు పెట్టి మంట రాజేయబోతూ ఉంటారు. వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఆకాశం రంగు మారుతుంది. ఎక్కడి నుండో నల్లటి మబ్బులు కమ్ముకొస్తాయి. చల్లటి గాలి మొదలవుతుంది. పిల్లలు ఆకాశం వైపు చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా, అటు చూడు, ఆకాశం అంటే నల్లగా అయిపోయింది. గాలి కూడా భలే చల్లగా వస్తుంది. అవును పిన్నే, సడన్ గా ఏంటి ఇంత చీకటి పడిపోయింది? తుని పిచ్చుక ఆకాశం వైపు చూసి కంగారుగా, అమ్మో, వర్షం వచ్చేలా ఉంది. ఇంత సడన్ గా వాతావరణం మారిపోయిందేంటి? ఉదయం బాగానే ఎండ కాసింది కదా. చిచ్చుకాకి చిరాకుగా, ఏంటయ్యే దరిద్రం, వంటల పోటీ పెట్టుకున్న రోజునే ఈ వాన రావాలా? నా బెండకాయ పులుసు కోసం నేను వారం నుండి ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు వాన వస్తే ఎలాగా? మహిగ్రద్ద అక్కడికొస్తూ, ఏంటి గొడవ? వానొస్తుంది, తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. మేము వంటల పోటీ పెట్టుకున్నాం మహిగారు, అప్పుడే వాన మొదలైపోయింది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలవుతుంది. క్షణాల్లోనే వాన కుండపోతగా కురవడం ప్రారంభమవుతుంది. తల్లులందరికీ ఏం చేయాలో పాలుపోదు. నేల మీద ఉన్న వాళ్ళ సరుకులు, గిన్నెలు తడిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తుని పిచ్చుక కంగారుగా ఆరుస్తూ, పిల్లలు, వర్షం వచ్చేసింది. తొందరగా ఏదైనా చెట్టు కిందికి రండి, సరుకులు తడిసిపోతాయి. బాబోయ్, నా బంగాళదుంపలన్నీ నీళ్ల పాలయ్యేలా ఉన్నాయి. పిల్లలు, ఆ పెద్ద చెట్టు పైకి ఎక్కండి. చిచ్చుకాకి బెండకాయ గిన్నె పట్టుకొని పరిగెడుతూ, నా బెండకాయలు, ఎవరైనా నన్ను కాపాడండి. ఈ వాన నా పరువు తీసేలా ఉంది.
భారీ వర్షం పడుతూ ఉండడంతో నేల మీద నిలబడడం కష్టమైపోతుంది. బురదవ్వడం మొదలవుతుంది. తల్లులందరూ తమ పిల్లల్ని సరుకులను పట్టుకుని పక్కనే ఉన్న 3 పెద్ద చెట్లపైకి ఎక్కుతారు. తుని తన బుజ్జితో ఒక చెట్టుపైకి, చోటు బన్నుతో ఇంకో చెట్టుపైకి, చిచ్చు చిన్నుతో మరో చెట్టుపైకి ఎక్కి దట్టమైన ఆకుల మధ్యలో వర్షం పడని చోట ఆశ్రయం పొందుతారు. వర్షం ఆగేలా కనిపించదు. తుని పిచ్చుక చెట్టుపై నుండి అరుస్తూ, చెటు, చిచ్చు, అంతా సేఫేనా? ఎవరికి ఏం కాలేదు కదా? మేము సేఫే కానీ ఈ వర్షం చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. మన వంటల పోటీ సంగతి ఏంటి ఇప్పుడు? అంత సర్వనాశనం అయిపోయింది. చిచ్చుకాకి బాధగా, నా బెండకాయలు పచ్చిగానే వండిపోయాయి చోట. ఈ వానలో కట్టెలు తడిసిపోయాయి. ఇక మన వంటల పోటీ ఈ జన్మలో జరిగేలా లేదు. ఆకలితో కడుపు మాడిపోతుంది. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ, అమ్మా ఎందుకు జరగదు? మనం ఈ చెట్లపైనే వంట చేసుకున్నాం. ఏంటి చెట్టు మీద వంట? పిచ్చి పిల్ల, చెట్టు మీద పొయ్యి ఎలా పెడతాం? చెట్టు కాలిపోదా? అలా కాదమ్మా, మనం ఎక్కిన ఈ కొమ్మలు చాలా పెద్దవి, విశాలంగా ఉన్నాయి. పైగా ఇక్కడ వర్షం పడట్లేదు. మనం తెచ్చిన చిన్న మట్టి పొయ్యలు చెక్కల మీద పెట్టి చెట్టుకు వేడి తగలదు. నా దగ్గర ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది, అది పొయ్యి కింద వేద్దాం. అక్కడ ఆకుల మధ్యలో ఎండిన పుల్లలు చాలా ఉన్నాయి, వాటితో మంట వెలిగించొచ్చు. బన్ను చిలుక తన చెట్టుపై నుండి, సూపర్ ఐడియా బుజ్జి. మా చెట్టు మీద కూడా ఒక పెద్ద మందపాటి కొమ్మ ఉంది, ఇక్కడ కూడా మట్టి పొయ్యి పెట్టుకోవచ్చు. మా అమ్మ కూడా ఇక్కడే వండుతుంది. ఈ చెట్టు త్వరలాగా ఉంది, ఇక్కడ పొయ్యి పెడితే వర్షపు చినుకు కూడా పడదు. వండర్ఫుల్ ఐడియా రా పిల్లలు. ఈ వాన కూడా మన పోటీని ఆపలేదు. ఎవరి చెట్టు మీద వాళ్ళు వంట మొదలు పెట్టండి, చూద్దాం ఎవరి వంట గెలుస్తుందో. పిల్లల ఐడియాతో తల్లులందరికీ ధైర్యం వస్తుంది. వర్షం బయట దంచి కొడుతుంటే వాళ్ళు తామెక్కిన భారీ వృక్షాల కొమ్మలపైనే మట్టి పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటారు. పొయ్యి కింద వేడి తగలకుండా ప్లాస్టిక్ మరియు మందపాటి ఆకులు వేస్తారు. చెట్టు పైనే ఉన్న ఎండిన పుల్లలను ఏరుకుని మంట రాజేస్తారు. కాసేపటికి చెట్లపైన 3 పొయ్యిలు వెలుగుతాయి. అమ్మయ్య, నా వంకాయ బఠానీ కూడా ఉడుకుతుంది. ఈ వానలో చెట్టు పైన వంట చేస్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉంది కదా? అవును తల్లి, నా బంగాళదుంప ఫ్రై సువాసన అప్పుడే మొదలైంది. గాలికి ఆ వాసన మీ చెట్టు వరకు వస్తుందా? మీ సువాసనలో నాకేం రావట్లేదు, కానీ నా బెండకాయ పులుసు గుమగుమలో ఆడవంత వ్యాపిస్తున్నాయి. చూస్తూ ఉన్నది, నా వంట గెలుస్తుంది. వర్షపు చల్లదనానికి చెట్లపైన ఉడుకుతున్న వేడి వేడి వంటల సువాసనలు అడవంతా అద్భుతంగా వ్యాపిస్తాయి. పిల్లలు ఆకుల మధ్య నుండి పడుతున్న వాన చినుకులను చూస్తూ ఆకలితో నోరు ఊరగా కూర్చుంటారు. సుమారు గంట తర్వాత 3 వంటలు పూర్తవుతాయి. వర్షం కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. నా వంట రెడీ. పిల్లలు, మీ జడ్జిమెంట్కి సమయం ఆసన్నమైంది. నా బంగాళదుంప ఫ్రై కూడా కంప్లీట్. ఎవరెవరు టేస్ట్ చేస్తారు? నా బెండకాయ పులుసుతోటి మీకు దిమ్మ తిరిగిపోవాల్సిందే. రండి పిల్లలు, ఎగరు నా చెట్టు పైకి రండి. బొజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కలిసి ముందుగా తుని పిచ్చుక చెట్టుపైకి ఎగురుతారు. అక్కడ తుని వడ్డించిన వంకాయ బఠానీ కూరని వేడి వేడి అన్నంతో పాటు రుచి చూస్తారు. బొజ్జి పిచ్చుక తింటూ, వావ్ అమ్మా, వంకాయ చాలా సాఫ్ట్గా ఉడికింది, కారం కారంగా సూపర్గా ఉంది. అవును పిన్ని, మసాలా దట్టించావు, చాలా బాగుంది. బాగుంది, కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది. చూద్దాం మిగతా వాళ్ళవి ఎలా ఉన్నాయో. తర్వాత వాళ్ళు చోటు చిలుక చెట్టుపైకి ఎగురుతారు. అక్కడ బంగాళదుంప ఫ్రై రుచి చూస్తారు. బన్ను చిలుక లొట్టలేస్తూ, అమ్మా, బంగాళదుంప ఫ్రై అద్దరిపోయింది, ఆ క్రిస్పీనెస్ భలే ఉంది. అవును చోటు అట్ట, ముక్కలు చాలా గట్టిగా స్పైసీగా ఉన్నాయి, భలే నచ్చింది నాకు. చివరిగా వాళ్ళు చిచ్చుకాకి చెట్టుపైకి ఎగురుతారు. చిచ్చుకాకి ఎంతో ఆశగా వాళ్ళ ముందు బెండకాయ పులుసు వడ్డిస్తుంది. ఆ పులుసు నుండి వచ్చే ఆవిర్లు, పుల్లటి చింతపండు వాసన పిల్లలకు భలే ఆకలిని పెంచుతాయి. ముగ్గురు ఒక్కో ముద్ద నోట్లో పెట్టుకుంటారు. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ, అబ్బా చిచ్చు అట్ట, ఏంటి రుచి? ఆ చింతపండు పులుపు, కారం, బెండకాయ మెత్తదనం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. బన్ను చిలుక ఆశ్చర్యంగా, నిజంగా అత్త, నేను ఎంత రుచికరమైన బెండకాయ పులుసు నా జీవితంలో తినలేదు. ఏ కూరైనా దీని ముందే బెస్ట్ అనిపిస్తుంది. చిన్నుకాకి గర్వంగా, చూసారో, మా అమ్మ వంట మామూలుగా ఉండదు, మా అమ్మే ఈ పోటీలో గెలుస్తుంది. ముగ్గురు పిల్లలు ఒకరి ముఖాలొక్కరు చూసుకుని ఒక నిర్ణయానికి వస్తారు. తుని, చోటు కూడా తమ వంటలను తీసుకుని ఆ చెట్టుపైకి వస్తారు. ఏంటి పిల్లలు, జడ్జిమెంట్ రెడీనా? ఎవరి వంట బెస్ట్? అమ్మా, చోటు అట్ట, మీ వంటలు 2 చాలా బాగున్నాయి, కానీ
ఈ వర్షానికి చల్లటి వాతావరణానికి చిచ్చు అత్త వండిన బెండకాయ పులుసు టేస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. పుల్ల పుల్లగా కారం కారంగా అదిరిపోయింది. సో ఈ వంటల పోటీ విజేత మా అమ్మ చిచ్చుకాకి. చిచ్చుకాకి సంతోషంతో ఎగురుతూ నేనే గెలిచాను. చూసారా నా సత్తా ఏమిటో. తుని చాట మీకు వారం రోజులు పని మనిషి డ్యూటీ కన్ఫామ్. తుని పిచ్చుక నవ్వుతూ ఒప్పుకుంటున్నాం చిచ్చు. నిజంగానే నీ వంట ఈరోజు అద్భుతంగా కుదిరింది. నీ చేతికేదో మ్యాజిక్ ఉంది. అవును చిచ్చు, ఓటమిని అంగీకరిస్తున్నాం. రేపటి నుండి వారం రోజుల పాటు మేమే నీకు వంట చేసి పెడతాం. ఈ రోజుకి మాత్రం ఈ బెండకాయ పులుసుతో మనమందరం పండుగ చేసుకుందాం. అందరూ ఆ చెట్టుపైనే పచ్చటి ఆకుల మధ్య చుట్టూ పడుతున్న వర్షాన్ని ఆస్వాదిస్తూ చిచ్చుకాకి వండిన బెండకాయ పులుసు, తుని వంకాయ బఠానీ, చోటు బంగాళదుంప అన్నీ కలుపుకొని కడుపు నిండా భోజనం చేస్తారు. వర్షం తెచ్చిన అడ్డంకిని తమ బుద్ధితో ఎలా పండగలా మార్చుకున్నారో తలచుకుని అందరూ గట్టిగా నవ్వుకుంటారు. బయట వర్షం ఆగిపోయి ఆకాశంలో ఇంద్రధనుస్సు వస్తుంది. ఆ చెట్టుపై నుండి ఆ ఇంద్రధనుస్సును చూస్తూ పిల్లలు పెద్దలు ఎంతో ఆనందిస్తారు. ఆ రోజు వర్షంలో చెట్టు మీద వంటలు వాళ్ళ జీవితంలో ఒక మధురమైన, ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఓడిపోయిన తుని చోటులు చిచ్చుకాకి వారం రోజులు వంట చేసి పెట్టడానికి నవ్వుతూనే ఒప్పుకుంటారు. భూమి కింద మంచు ప్రాంతం. ఈ సంవత్సరం ఎండాకాలం భయంకరంగా ఉంది. ప్రకృతంతా నిప్పుల కుంపట్లాగా మారిపోయింది. ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉండేది. కానీ ఈ తీవ్రమైన ఎండల వల్ల ఆ చెరువులో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా ఎండిపోయింది. నీళ్లు లేకపోవడంతో పక్షులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఒకరోజు మధ్యాహ్నం తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసి పౌరం మరియు చిచ్చుకాకి అందరూ గుడి దగ్గర కూర్చొని ఎండల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక ఆయాసపడుతూ, అబ్బబ్బబ్బబ్బా, ఏంటి ఎండలు! ఒంటి మీదున్న ఈగలు కూడా కాలిపోతున్నాయి. ఇంట్లో ఉంటే ఉడుకు పుట్టి ప్రాణం పోతుంది. బయటకొస్తే ఎండ వేడికి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ సంవత్సరం మనం బ్రతకడం చాలా కష్టంలాగా ఉంది. అవును తని, నా కిరాణా షాప్ లో అయితే సరుకులు కూడా ఎండకు పాడైపోతున్నాయి. ఎవరు బయటకు వచ్చి సరుకులు కొనడం లేదు. నాకు అసలు ఏమీ తోచడం లేదు. ఏమైనా చల్లటి ప్రదేశం ఉంటే బాగుండేది. ఇక్కడ చల్లటి ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది చోటు? ఊర్లో ఉన్న ఒక్క చెరువు కూడా ఎండిపోయింది. ఇంతకు ముందు చలికాలంలో ఆ చెరువు ఒడ్డున చాలా చల్లగా హాయిగా ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా వేడి గాలులే వస్తున్నాయి. అవును మహి గారు, అసలే నీళ్లు లేవు. పిల్లలైతే ఎండ వేడికి తట్టుకోలేక ఇంట్లో తెగ ఏడుస్తున్నారు. వాళ్ళని బయటికి పంపాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ వడదెబ్బ తగులుతుందో అని. చిచ్చుకాకి విసుక్కుంటూ, మీ బాధలు మీవే, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ ఎండ తాపం తట్టుకోలేక రాత్రంతా ఫ్యాన్ వేసుకుని పడుకుంటున్నాం. మొన్న కరెంటు వాడొచ్చే బిల్లు ఇచ్చాడు. బిల్లు చూసి నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. 1000 రూపాయలు బిల్లు వచ్చింది. అసలు నేను అంత డబ్బులు ఎలా కట్టాలి? ఈ ఎండాకాలం నా ఆస్తులు కరిగించేలా ఉంది. నీకు ఎప్పుడు డబ్బులు కోలేనా చిచ్చు? ఇక్కడ ప్రాణాలు పోతుంటే కరెంటు బిల్లు గురించి ఏడుస్తావేంటి నువ్వు? మనం ఎలాగైనా ఈ ఎండల నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం ఆలోచించాలి. మార్గం ఉంటే నాకు కూడా చెప్పండి. నేను కూడా వచ్చి అక్కడే కూర్చుంటాను. కరెంటు బిల్లు అయినా మిగులుతుంది. పెద్దవాళ్ళు ఇలా బాధపడుతూ ఉంటారు. అటువైపు పిల్లలు బుజ్జి పిచ్చుక, పన్ను చిలుక, చిన్నుకాకి ముగ్గురు కలిసి ఇంట్లో కూర్చొని బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి బయటికెళ్ళి ఆడుకోవాలని తెగ ఆశగా ఉంటుంది. ఒరే పనుక, ఒరే చిన్నుక, నాకు ఇంట్లో కూర్చొని కూర్చొని పిచ్చెక్కు పొట్టుందిరా. బయటికి వెళ్దాం పడండి, ఏదైనా ఆడుకుందాం. బయటకా? పిచ్చి పట్టుందో బుజ్జి నీకు? బయట ఎండ ఎలా మండిపోతుందో చూడలేదు? మా అమ్మకి తెలిస్తే నన్ను కొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది. నేను రాను పో. అవును బుజ్జే, ఎండలో ఆడుకుంటే చెమట వస్తుంది, తర్వాత ఆకలేస్తుంది. మనం ప్రశాంతంగా ఏదైనా తింటూ చల్లగా ఉన్న చోటికి వెళ్తే బాగుంటుంది. బుజ్జి పిచ్చుక ఆలోచిస్తూ, చల్లటి చోట ఆకండి, నాకొక తెలివైన ఐడియా వచ్చింది. మన ఊరి చివర ఎండిపోయిన చెరువు ఉంది కదా, ఆ చెరువు ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. దానికి తెగ ఆకులుంటాయి, మంచి నీడిస్తుంది. ఇంతకు ముందు చలికాలంలో అక్కడ చాలా చల్లగా ఉండేది. ఇప్పుడు కూడా ఆ చెట్టు నీటిలో కొంచెం చల్లగానే ఉంటుంది. బన్ను చిలుక ఉత్సాహంగా, అవునరా బుజ్జే, ఆ మామిడి చెట్టుకి ఇప్పుడు ఖచ్చితంగా మామిడికాయలు కూడా కాసే ఉంటాయి. మనం అక్కడికెళ్ళి చెట్టు నీటిలో చల్లగా కూర్చొని ఆ మామిడికాయలు తెంపుకొని తింటూ ఆడుకుందాం. మామిడికాయలో? అబ్బా, నా నోరు ఊరిపోతుందిరా. కానీ చెట్టు ఎవరెక్కుతారు? నాకు చెట్టు ఎక్కడం రాదు, పడిపోతాను. నేను ఎక్కుతానురా చిన్నుక, నాకు చెట్టు ఎక్కడం చాలా ఇష్టం. మీరు కింద నిలబడి కాయలు పట్టుకోండి, పదండి, ఎవరికి తెలియకుండా మెల్లిగా వెళ్ళిపోదాం. అలా ముగ్గురు పిల్లలు తెలియకుండా
తెలియకుండా వాళ్ళమ్మలు మాట్లాడుకుంటున్న చోటు నుండి తప్పించుకుని ఊరి చివరున్న ఎండిపోయిన చెరువు దగ్గరికి వెళ్తారు. అక్కడ చెరువు ఒడ్డున ఉన్న పెద్ద మామిడి చెట్టు చూడటానికి చాలా దట్టంగా పచ్చగా ఉంటుంది. దాని నీడ కింద కొద్దిగా చలువగా ఉంటుంది. చూశారా, నేను చెప్పానా ఈ చెట్టు నీటిలో కొద్దిగా ఎండ తీవ్రత తక్కువగా ఉంది. అవును బుజ్జే, పైన చూడు ఎంత పెద్ద పెద్ద మామిడికాయలు ఉన్నాయో. నాకైతే ఇప్పుడే వేడివేడి అన్నంలో ఆ మామిడికాయలు తెచ్చి పచ్చి పచ్చడి వేసుకుని తినాలనుంది. తొందరగా ఎక్కువ బుజ్జే. జాగ్రత్త బుజ్జి, కొమ్మలు సరిగ్గా పట్టుకో. ఎండాకాలం కదా, కొమ్మలు ఎండిపోయి విరిగిపోతాయేమో. ఏం భయపడకండిరా, నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను. మీరు కింద రెడీగా ఉండండి, నేను కాయలు కొట్టాను. బుజ్జి పిచ్చుక చాలా చురుగ్గా మామిడి చెట్టు మీదకి ఎక్కుతుంది. ఒక పెద్ద కొమ్మ మీద కూర్చొని చుట్టూ ఉన్న మామిడికాయలను తెంపి కిందున్న బన్ను చిన్నులకు విసురుతూ ఉంటుంది. వాళ్ళు ఆనందంగా వాటిని పట్టుకుంటూ ఉంటారు. హఠాత్తుగా బుజ్జి కూర్చున్న కొమ్మ కొద్దిగా జారుతుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా, అమ్మో, ఈ కొమ్మ మీద చాటున్నట్టే ఉంది. బుజ్జే జాగ్రత్త, గట్టిగా పట్టుకో. కాని బుజ్జి సరిగ్గా పట్టుకునే లోపలే ఆ ఎండిపోయిన కొమ్మ ఫట్మని విరిగిపోతుంది. బుజ్జి పిచ్చుక ఆకాశం నుండి కిందకి జారి పడిపోతుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, బుజ్జి పిచ్చుక చెట్టుపై నుండి సూటిగా కింద నేల మీద పడుతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే బుజ్జి నేల మీద పడగానే అక్కడున్న మట్టి ఒక్కసారిగా లోపలికి కృంగిపోతుంది. చెట్టు నీడలో ఉన్న ఆ కొద్దిగా మట్టి లోపలికి బొక్కలాగా ఏర్పడి బుజ్జి పిచ్చుక ఆ బొక్క లోపలికి ఠామ్మని పడిపోతుంది. నేల మీద ఒక్కసారిగా ఒక పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. బన్ను చిలుక భయంతో అరుస్తూ, బుజ్జే ఏమైంది నీకు? ఎక్కడికి మాయమైపోయావు? అమ్మో పొన్ను, ఇక్కడ చూడు, నేల లోపలికి బొక్క పడిపోయింది. బుజ్జి ఆ బొక్క లోపలికి వెళ్ళిపోయిందిరా. బుజ్జి చచ్చిపోయిందా ఏమిటి? మా అమ్మకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వదు. ఆడోకు రాజునగా, ముందు లోపలికి తొంగి చూద్దాం. బొక్క లోపలికి తొంగి చూస్తూ, బుజ్జే, ఒసే బుజ్జే, వినిపిస్తుందా? ఉన్నావా పోయావా? చెప్పు. బుజ్జి పిచ్చుక లోపల నుండి గట్టిగా, ఒరే పనుక, నేనున్నాగా, నాకేం కాలేదు. కానీ కానీ ఇక్కడేదో వింతగా ఉందిరా. ఎంతగా ఉందో ఏంటి? దయ్యాలు ఏమైనా ఉన్నాయా ఏమిటి? దయ్యాలు కాదురా, ఇక్కడ అసలు ఎండాకాలం లాగే లేదు. చాలా చల్లగా ఉంది. నాకు చలి ఇస్తుందిరా. ఇక్కడ మొత్తం తెల్లగా ఏదో ఐస్ లాగా మెరిసిపోతుంది. మీరు కూడా తొందరగా లోపలికి రండిరా, చాలా అద్భుతంగా ఉంది. బన్ను చిలుక ఆశ్చర్యంగా, చల్లగా ఉందా? ఐసా? భూమి కింద ఐస్ ఎక్కడి నుండి వస్తుందిరా? సరే, నేను కూడా దిగుతున్నాను. ఒరే చిలుకా, నువ్వు కూడా రారా? బన్ను చిలుక చిన్నుకాకి ఇద్దరు ధైర్యం తెచ్చుకుని ఆ రంధ్రం లోపలికి దిగుతారు. లోపలికి వెళ్ళగానే వాళ్ళు చూసిన దృశ్యానికి వాళ్ళ కళ్ళు పెద్దవవుతాయి. వాళ్ళు షాక్ తిని నిలబడిపోతారు. చిన్నుకాకి వణుకుతూ, ఓ ఓ అమ్మ బాబోయ్, ఇదేంట్రా, మనం ఎక్కడ స్వర్గంలోకి వచ్చేసామా? బన్ను చిలుక పళ్ళు పటపటా కొడుతూ, అవునరా చిన్నగారు, భూమి కింద ఇంత పెద్ద మంచు ప్రాంతం ఉందా? చూడు, గోడలు కింద నేల మొత్తం తెల్లటి మంచు కట్టలతో నిండిపోయింది. నీ చెప్పనా, ఇది అసలు నమ్మసక్యంగానే లేదు. పైన చూస్తుంటే ఎండ, కింద మాత్రం కాశ్మీర్ లాగా మంచు. నాకు తెగ చలేస్తుంది. కానీ వీరి కంటే ఈ చలి చాలా హాయిగా ఉంది. అవును బుజ్జి, నాకు ఇప్పుడు ఫుల్ ఏసీ రూమ్ లో ఉన్నట్టే ఉంది. మా అమ్మ కరెంటు బిల్లు కట్టడానికి తెగ ఏడుస్తుంది కదా. ఇది చూస్తే మా అమ్మ పిచ్చెక్కిపోతుంది. ఈ మంచు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటుంది. ఒరే, ఇది చాలా పెద్ద విషయం. మనం ఇది మన అమ్మలకి, ఊరి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పాపం ఎండలో మాడిపోతున్నారా. మనం అందరినీ ఇక్కడికి తీసుకొని వస్తే అందరూ ఈ ఎండాకాలాన్ని హాయిగా ఇక్కడే గడిపేయచ్చు. కరెక్ట్ గా చెప్పావురా పనుక. పదండి, తొందరగా వెళ్ళి అందరికి ఈ భూమి కింద మంచు ప్రాంతం గురించి చెబుతాం. అలా పిల్లల ముగ్గురు తొందరగా ఆ రంధ్రం నుండి బయటకొచ్చి పరిగెత్తుకుంటూ ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్తారు. అక్కడ తుని, చోటు, మహి, చిచ్చు ఇంకా గట్టిగా ఎండకి ఉడికిపోతూ కూర్చొని ఉంటారు. అమ్మా అమ్మా, తొందరగా రండి, మాకొక అద్భుతమైన చోటు దొరికింది. ఏంటి పుచ్చి, ఎక్కడికి పోయారు మీరు? ఎండలో తిరిగారేంటి? చెమట పడుతుంది. అమ్మా, చెమట కాదు, మాకు చలేస్తుంది. ఊరి చివర చెరువు దగ్గర భూమి కింద ఒక పెద్ద మంచు ప్రాంతం ఉంది. అక్కడ మొత్తం ఐస్ ఐస్ గా ఉంది. చిచ్చుకాకి నవ్వుతూ, ఐసా? భూమి కిందరా? ఓరే పనుగా, ఈ ఎండకి బుర్ర ఏమైనా మారిపోయిందా ఏమిటి? భూమి కింద ఐస్ ఉండడం ఏమిట్రా పిచ్చి పిచ్చిగా? హోంవర్క్ తెలియక ఏమేమో అబద్ధాలు చెబుతున్నారు.
అమ్మో అబద్ధం కాదు, నేను నా సొంత కళ్ళతో చూశాను. అక్కడ అసలు కరెంటు లేకుండానే ఏసీ వేసినట్లు ఫుల్ చలిగా ఉంది. నువ్వు వస్తే నీ కరెంటు బిల్ అంతా మిగిలిపోతుందమ్మో. చిచ్చుకాకి కరెంటు బిల్లు అనగానే అలర్ట్ అయ్యి, ఏమిటి కరెంటు బిల్లు మిగిలిపోతుందా? అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. పదండి పదండి, మీరు చెప్పింది అబద్ధమైతే మీ వీపులో విమానం మాత్రం మోగుతాయి. సరే సరే, పిల్లలు ఇంత ఖచ్చితంగా చెబుతున్నారు కదా, వెళ్ళి చూద్దాం పదండి. ఎలాగో ఇక్కడ వేడి తట్టుకోలేకపోతున్నాం. ఊరి పక్షులందరూ పిల్లలు తీసుకెళ్లిన దారిలో చెరువు ఒడ్డున ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు. అక్కడ నేల మీదున్న రంధ్రాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటిది, ఇక్కడ ఎంత పెద్ద బొక్క ఎప్పుడు ఏర్పడింది? ఈ చెట్టు మీద నుండి పడి ఈ బొక్క లోపలికి వెళ్ళానమ్మా. రండి, లోపలికి దిగండి, తెలుస్తుంది. ఒక్కొక్కరిగా తుని, చోటు, మహి, చిచ్చు ఇంకా ఊరి పక్షులందరూ ఆ రంధ్రం ద్వారా భూమి కిందకి దిగుతారు. లోపలికి వెళ్ళగానే తెల్లటి మంచుగడ్డలతో చల్లటి గాలితో ఉన్న ఆ పెద్ద గుహని చూసి పక్షులంతా షాక్ తిని నోరెళ్లబెడతారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మ బాబోయ్, ఇది కలనా లేక నిజమా? భూమి కింద ఇంత పెద్ద మంచు ప్రపంచం ఉందా? అసలు వేడి అనే మాటే లేదిక్కడ. అవును తుని, నాకు అసలు నమ్మసక్యంగానే లేదు. ఎంత హాయిగా చల్లగా ఉందో, ప్రకృతి ఎంత అద్భుతమైందో కదా. పైన నిప్పులవాడ, కింద మంచువాడ. ఇది ఇంతకు ముందు చలికాలంలో చెరువులో ఉన్న నీళ్లు భూమి లోపలికెళ్లి గడ్డి కట్టుకుపోయి ఉండుంటాయి. ఈ ఎండ తీవ్రత ఇక్కడ వరకు రాకపోవడంతో ఇది ఇలాగే మంచు గడ్డలాగా మిగిలిపోయింది. మనకి దేవుడిచ్చిన వరం ఇది. చిచ్చుకాకి సంతోషంగా గెంతేస్తూ, యాహూ! ఎవడా, నా కరెంటు బిల్లు కష్టాలన్నీ తీర్చేశాం. ఇక్కడ అసలు ఫ్యాన్ కూడా అక్కర్లేదు. ఈ మంచు తీసుకెళ్లి నేను రత్నాలు వేసుకొని అమ్ముకుంటాను. నాకు చాలా డబ్బులు వస్తాయి. నీకెప్పుడు డబ్బులు పిచ్చేనా చిచ్చు? ఈ ప్రాంతం ఊరి వాళ్ళందరికీ సొంతం. మనమందరం ఈ ఎండాకాలం అంతా ఇక్కడే గడిపేయచ్చు. కరెక్ట్ గా చెప్పావు తుని. మనం ఎందుకు పనికిరాని ఎండలో మాడిపోవాలి? రోజు ఉదయం ఇంట్లో లేచి తొందరగా వంట చేసుకుని తినేసి సూటిగా ఇక్కడికి వచ్చేయాలి. సాయంత్రం ఎండ తగ్గే వరకు ఇక్కడే ఈ మంచు ప్రాంతంలో హాయిగా పడుకోవాలి. అవునవును, పిల్లలు కూడా ఇక్కడ హాయిగా ఆడుకోవచ్చు. ఈ ఐడియా చాలా బాగుంది. ఇక మన ఊరికి ఎండాకాలం బాధ తీరిపోయింది. చూశారా, నీ చెట్టు మీద నుండి పడకపోతే మనకి మంచు ప్రాంతం దొరికేదే కాదు. తొలి పిచ్చుక నవ్వుతూ, అవును తల్లి, నీ అల్లరి వల్ల ఈ రోజు ఊరికి పెద్ద మేలే జరిగింది. ఇక ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఎవరూ ప్రకృతి వేడికి భయపడలేదు. వాళ్ళు తీర్మానించుకున్నట్టే రోజు ఉదయం లేచి వంట చేసుకుని కంచాలతో పాటు సూటిగా ఆ భూమి కిందున్న మంచు ప్రాంతంలోకి వెళ్లేవారు. అక్కడ చల్లటి మంచు మీద కూర్చొని వేడివేడి అన్నం తింటూ పిల్లలు ఆటలాడుకుంటూ పెద్దవాళ్లేమో కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయేవారు. సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఎండ తగ్గాక మెల్లగా వాళ్ళ ఇళ్లకి తిరిగి వెళ్లేవాళ్లు. చిచ్చుకాకి మాత్రం రోజు ఇంటికి వెళ్లే ముందు 2 మంచుగడ్డలు తెలివిగా ఇంటికి తీసుకెళ్లి తన డ్రింక్స్ లో వాడుకుంటుంది. అలా ఆ ఊరి పక్షులంతా కలిసి ఆ ఎండాకాలాన్ని చాలా సంతోషంగా తెలివిగా మంచు ప్రాంతంలో చల్లగా గడిపేస్తారు.